Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము ఇంపార్టెంట్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఇంపార్టెంట్ సెషన్స్ ఏమున్నాయో చూద్దాం. ద ఫస్ట్ వన్ 1885 లో జరిగింది. ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. మరి ప్రెసిడెంట్ ఎవరున్నారు? విసి బెనర్జీ ఉన్నారు. ఇంపార్టెంట్, ఓకేనా? మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ సెషన్ అటెండెడ్ బై 72 డెలిగేట్స్. నెక్స్ట్ సెషన్ వచ్చేసి 85 లో కలకత్తాలో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇవి ఇంపార్టెంట్, మనం గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? నేను ఒక క్రొనాలజీలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత 85 వచ్చేసి మద్రాసు. ప్రెసిడెంట్ ఎవరున్నారంటే బద్రుద్దీన్ టాక్జీ. మరి దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ అపీల్ టు ద ముస్లిమ్స్ టు జాయిన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. నెక్స్ట్ 1888 అలహాబాద్ సెషన్. ప్రెసిడెంట్ ఎవరున్నారండి? జార్జ్ ఏలే. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నాన్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రిమెంబర్. నెక్స్ట్ 1905 బెనారస్. ఇది ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇక్కడ మనకి స్ప్లిట్ అనేది జరుగుతుంది, ఓకేనా? పార్టీషన్. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. సో మరి ఇక్కడ దీని ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ప్రెస్ ద చూడండి ఇక్కడ అగెనిస్ట్ ద బెంగాల్ పార్టీషన్ కి అగెనిస్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. స్వదేశీ గూడ్స్ ని ప్రమోట్ చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ స్వదేశీ గూడ్స్ ని అండ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ని, పబ్లిక్ మీటింగ్స్ ని ఇది ప్రమోట్ చేయడము. తర్వాత ఇక్కడ మనకి సమితిస్ స్వదేశీ బంధబ్ సమితి అని ఎవరు అనంటే అశ్విని కుమార్ దత్తా. తర్వాత ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ని యూజ్ చేయడము, మీల్స్ ని యూజ్ చేయడము, లైక్ గణపతి ఫెస్టివల్, ట్రెడిషనల్ ఫోక్స్. ఇది ఇంపార్టెంట్, ఇది పీవైక్యూలో వచ్చింది ఆల్రెడీ, ఓకేనా? నెక్స్ట్ నేషనలిస్ట్ సాంగ్స్ అమర్ సోనార్ బంగ్లా, ఓకేనా? సుదేశీ గీతం అండ్ సుబ్రహ్మణ్య భారతి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత పెయింటింగ్స్. ఎవరి పెయింటింగ్స్ అండి? మనకి అబీంద్రనాథ్ పెయింటింగ్. అబీంద్రనాథ్ ఎవరు? ఒక్కసారి ఇది నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఎవరు అనేది మీకు ఐడియా ఉంటే. లేదు అని అన్నా కూడా చెప్పండి, నేను మీకు కామెంట్ సెషన్ లో మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ తీసుకుంటే ఏముంది? ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది. సో అది ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడము. అదే భాషలో అండి వర్నక్యులర్ అంటే ఏంటంటే మనకి చాలా భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లా డిఫరెంట్ భాషలలో ప్రమోట్ చేయడము. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ వర్నక్యులర్ లాంగ్వేజ్. తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1906 లో ఎక్కడ జరిగింది అని అంటే కలకత్తా, ఓకేనా? కలకత్తా. ప్రెసిడెంట్ ఎవరున్నారు? దాదాబాయి నౌరోజీ. సో ఇక్కడ మనము సిగ్నిఫికెన్స్ తీసుకుంటే అంటే ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ ద వర్డ్ స్వరాజ్ అని మెన్షన్ చేసింది. ఇది ఇంపార్టెంట్, ఇది పీవైక్యూలో వచ్చింది ఆల్రెడీ, ఓకేనా? స్వరాజ్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం డిమాండెడ్. నేను ఇంత క్లియర్ గా పీవైక్యూ అని ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలుసు నేను ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ పీవైక్యూస్ ని డీకోడ్ చేశాను అని. సో అందుకే నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను, చూసుకోండి, ఓకేనా? సో ద వర్డ్ స్వరాజ్ మెన్షన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డిమాండెడ్. రిమెంబర్, ఫస్ట్ టైం స్వరాజ్ అనే వర్డ్ ని మెన్షన్ చేయడము. తర్వాత 4 రిజల్యూషన్స్ వర్ అడాప్టెడ్. 4 రిజల్యూషన్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఏంటి? స్వరాజ్ ఒకటి. నెక్స్ట్ రిజల్యూషన్ ఆన్ స్వదేశీ. నెక్స్ట్ బైకాట్, ఓకేనా? నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్. ఈ 4 ఇంపార్టెంట్ అండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1907 సూరత్ స్ప్లిట్. ఐడియా ఉందా? లేకపోయినా చదవండి, సూరత్ స్ప్లిట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది చిన్నగా ఒక సింపుల్ సెషన్ లో చెప్తున్నాను, నేను మోడర్న్ ఇండియా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్. సో ప్రెసిడెంట్ ఎవరున్నారు? రాజ్ బిహార్ ఘోష్, ఓకేనా? నెక్స్ట్ మరి దీని యొక్క ఇంపార్టెంట్ తీసుకుంటే కాంగ్రెస్ స్ప్లిట్ అనేది జరిగింది. సో కాంగ్రెస్ స్ప్లిట్ ఏం జరిగింది? బిట్వీన్ ఎవరెవరికి? మోడరేట్ కి అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఇక్కడ మీరు నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి, మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎవరు అనేది. మరి స్ప్లిట్ ఎందుకు జరిగింది? వై ద స్ప్లిట్ అని అంటే ఇక్కడ మిలిటెంట్స్ దే ప్రపోజ్డ్ ద లాలా లజపతి రాయ్ ని ప్రపోజ్ చేశారు. ఎందుకు? నెక్స్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని. సో దానికి మిగతా వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే 2 గ్రూపులుగా విడిపోవడం జరిగింది. నెక్స్ట్ 1908 మద్రాస్ సెషన్ తీసుకుంటే ప్రెసిడెంట్ రాజ్ బిహార్ ఘోష్, ఓకేనా? రాజ్ బిహార్ ఘోష్. ఇక్కడ 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఇంపార్టెంట్ అంటే కన్సల్టేషన్ ఆఫ్ సారీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్రాన్. నెక్స్ట్ 1909 లాహోర్ సెషన్ అండి, ఇది ఇంపార్టెంట్.
ఇక్కడ ఎవరున్నారు? మదన్ మోహన్ మాలవీయ. మరి ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ద డిసప్రూవల్ ఓవర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెపరేట్ ఎలక్టరేట్ ఎవరికనండి? ఫర్ ముస్లిం. మీకు గుర్తుందా ఇక్కడ ముస్లిం వాళ్ళు వాళ్ళకి సెపరేట్ ఎలక్షన్ కావాలన్నప్పుడు ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఉండదు. సో యాక్సెప్ట్ చేయరు. సో బట్ ఎందుకు ఏంటి అనేది మనము మోడర్నిస్ట్ లో డీటెయిల్ క్లాసెస్ లో చూసుకుంటాం. మరి ఇక్కడ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ముస్లిం వాళ్ళకి సెపరేట్ ఎలక్టోరేట్ అనేది ప్రొవైడ్ చేయడము. మరి బేస్డ్ ఆన్ దేని వస్తుంది అప్పుడు? అది బేస్డ్ ఆన్ ద రిలీజియన్. ఓకేనా? సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 మీరు ఒక్కసారి ఇది చదవండి, మీకు క్లారిటీ ఉంటుంది. సారీ. నెక్స్ట్ 1911. సో 1911 కలకత్తా సెషన్ తీసుకుంటే ప్రెసిడెంట్ ఎవరండి? భీషణ్. ఓకేనా? భీషణ్ నారాయణ్ దర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ యాంథమ్ ఏంటండి? జనగణమన. ఓకేనా? జనగణమన సాంగ్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం జనగణమనని ఇక్కడ యూజ్ చేశారు. ఓకేనా? సరళాదేవి చౌదరి అండ్ తను కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి పాటనైతే పాడడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ సెషన్స్ మనం 1920లో తీసుకుంటే ఇక్కడ చూడండి మనము క్రోనాలజీ వస్తున్నాము చూసుకోండి. 1911. నెక్స్ట్ 1920 తీసుకుంటే కలకత్తా. ప్రెసిడెంట్ ఎవరు? నేను ఇంపార్టెంటే చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు, మళ్ళీ మేడం మధ్యలో మిస్ అయింది అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ 1920లో కలకత్తాలో స్పెషల్ ఇక్కడ పర్సన్ ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. మరి ఇంపార్టెన్స్ ఏంటంటే NCM. ఓకేనా? మూవ్డ్ అండ్ అడాప్టెడ్. NCM అంటే ఫుల్ ఫామ్ తెలుసు ఎవరికన్నా? నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అండి. ఓకేనా? తర్వాత 1920 నాగపూర్ ప్రెసిడెంట్ ఎవరున్నారు ఇక్కడ? వీర రాఘవచారి. మరి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాజ్ సెటప్ ఏర్పాటు చేశారు కన్సిస్టింగ్ ఆఫ్ ద 15 మెంబర్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ 1922 తీసుకుంటే గయాలో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరంటే సిఆర్ దాస్ ఎవరికి గుర్తుందా? ఒకసారి సిఆర్ దాస్ గురించి నాకు ఎవరైనా కామెంట్ సెషన్ లో పెట్టండి. ఓకేనా? ఇంపార్టెంట్ తీసుకుంటే దాస్ అండ్ అదర్ లీడర్స్ దే బ్రోక్ అవే ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫార్మ్డ్ ద స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. స్వరాజ్ పార్టీ లీడర్ ఎవరని అడుగుతారు. ఓకేనా? సిఆర్ దాస్ ప్రెసైడెడ్ సెషన్ వెన్ హీ వాజ్ ఇన్ జైల్లో ఉన్నప్పుడు తను సెషన్ కి ప్రెసైడెడ్ గా ఉన్నారు. నెక్స్ట్ 1923లో తీసుకుంటే కాకినాడలో జరిగింది. మరి ఎవరున్నారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు. ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ మౌలానా ఆజాద్ వాజ్ ద యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రిమెంబర్. నెక్స్ట్ 1924లో బెల్జియం ప్రెసిడెంట్ ఎవరండి? మహాత్మా గాంధీ, MK గాంధీ. ఓకే. ఇంపార్టెంట్ తీసుకుంటే ఓన్లీ సెషన్ వేర్ గాంధీజీ ప్రెసిడెంట్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ గాంధీ గారు ప్రెసిడెంట్ గా తీసుకున్న సెషన్ ఏంటంటే ఇది ఒకటి. ప్రిసైడెడ్ ఓన్లీ 1 సెషన్ అండ్ ఇట్స్ అలో ద స్వరాజ్ పార్టీ టు క్యారీ ఆన్ వర్క్ ఓకే ఇన్ లెజిస్లేచర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్. రిమెంబర్ దిస్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 1924లో బెల్జియం జరిగిన దానిలో మహాత్మా గాంధీ ఉన్నారు. ఆయన తీసుకున్న ఒకే ఒక సెషన్ ప్రెసిడెంట్ గా ఇది ఒకటే. 1925లో కాన్పూర్ ప్రెసిడెంట్ ఎవరండి? సరోజినీ నాయుడు గారు. అండ్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇక్కడ మళ్ళీ మనకి ఫస్ట్ ఉమెన్ అంటే ఇంకొకరు వస్తారు. ఎవరో నాకు ఒకసారి మీ కామెంట్ సెషన్ లో పెట్టండి. ఓకేనా? ఆ పేరు కూడా మీకు కవర్ అవుతుంది, బట్ మరి స్టిల్ కామెంట్ సెషన్ లో పెట్టండి. సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాంబేలో జరిగిన దానిలో 1915లో ఓకే. పేజ్ కొంచెం ఆల్టర్నేటివ్ ఆర్డర్ మారిందండి. ఓకేనా? ఈ పేజ్ తర్వాత ఈ పేజ్ చూసుకోవాలి. ఓకేనా? సో 1950 ప్రెసిడెంట్ SP సిన్హా. ఓకే. ఇంపార్టెన్స్ తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ చాలా మంది లీడర్స్ అటెండ్ అవడం అయితే జరిగింది. అంత ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 1960 వచ్చేసి లక్నో అండి. ప్రెసిడెంట్ ఎవరు అని అంటే AC మజుందార్. ఓకేనా? ఇక్కడ AC మజుందార్. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు టూ ఫంక్షన్స్. ఓకేనా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో రెండుగా విడిపోయారు. ఎవరంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా. సో దాని తర్వాత ఇంక ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అని అంటే ఎవరు ఇక్కడ డెత్ ఆఫ్ గోఖలే. ఓకేనా? గోఖలే గారు చనిపోవడము. తర్వాత లక్నో ప్యాక్ట్ అనేది ఇక్కడ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి జరిగింది లక్నో ప్యాక్ట్? బిట్వీన్ ద ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్టెడ్ ద ముస్లిం లీగ్ డిమాండెడ్ ఆఫ్ ద సెపరేట్ ఎలక్టోరేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1917 తీసుకుంటే ప్రెసిడెంట్ ఎవరు? అన్ని బెసెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఉమెన్ టు ప్రెసిడెంట్
సారీ సారీ ఈమె ఫస్ట్ ఉమెన్. మన సరోజిని నాయుడు గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. 1918లో తీసుకుంటే బాంబేలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి సయ్యద్ హసన్ ఓకేనా ఇమాం. 1 సెకండ్ అండి. మరి దీని యొక్క ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ స్పెషల్ సెషన్స్ అనేవి జరిగినాయి. ఓకేనా. నెక్స్ట్ 1918లో ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అని అంటే మదన్ మోహన్ మాలవీయ. ఓకేనా. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెంట్ ఏంది, సెకండ్ స్ప్లిట్ ఇన్ కాంగ్రెస్ లో ఇంకొక స్ప్లిట్ అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ 1919 తీసుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మోడరేట్స్ ఎవరండి, లెడ్ బై ద సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరికి సపోర్ట్ చేశాడు, సపోర్టెడ్ ద మాంటెగ్యూ డిక్లరేషన్ నవంబర్ 1918. రిమెంబర్ దిస్. 1919 తీసుకుంటే అమృత్సర్ ప్రెసిడెంట్ ఎవరండి, మోతీలాల్ నెహ్రూ. ఇంపార్టెంట్ తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓకేనా ఫార్మ్డ్ ద ఎప్పుడు అనేది ఇది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి జలియన్ వాలాబాగ్ మాస్క్రేవ్ అనేది, తర్వాత అప్రూవ్డ్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఈ పేజ్ అండి, నేను పేజెస్ కొంచెం మిస్ అయింది. తర్వాత 1920, 22, 23, 24 అండ్ 25. నెక్స్ట్ వచ్చేసి 27. 1925 తర్వాత 1927 ప్రెసిడెంట్ వచ్చేసి ఎంఏ అన్సరీ. ఓకేనా. మరి ఇంపార్టెంట్ తీసుకుంటే రిజల్యూషన్ చూడండి, రిజల్యూషన్ అగెనిస్ట్ యూజింగ్ ద ఇండియన్ ట్రూప్స్ ఇన్ Mesopotamia, Iran and China, and resolution passed boycott the Simon Commission. Remember this. Okay. And adopted the resolution of for ఎందుకనంటే పూర్ణ స్వరాజ్ కావాలని అడుగుతారు క్వశ్చన్. పూర్ణ స్వరాజ్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేశారని కూడా. 1928 కలకత్తా తీసుకుంటే మోతీలాల్ నెహ్రూ. సో మోతీలాల్ నెహ్రూ ఎవరు కమెంట్ సెషన్ లో పెట్టండి. ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఫార్మ్డ్. రిమెంబర్ దిస్. ఓకే. తర్వాత జవహర్లాల్ అండ్ సుభా జాయింట్లీ మూవ్డ్ ద రిజల్యూషన్ టు రీప్లేస్ ద కాంగ్రెస్ అండ్ గోల్ ఆఫ్ డొమినియన్ స్టేటస్ బై కంప్లీట్ ఇండిపెండెన్స్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ 1929 తీసుకుంటే లాహోర్ ప్రెసిడెంట్ ఎవరండి, జేఎల్ నెహ్రూ. ఓకేనా. మరి ఇంపార్టెంట్ తీసుకుంటే పాస్డ్ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్. ఓకేనా. ఏం రిజల్యూషన్ ఇక్కడ, పూర్ణ స్వరాజ్. ఇంతకుముందు మనం రిజల్యూషన్ ఎప్పుడు ఫస్ట్ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నాము, 1927లో. ఇక్కడండి ఇక్కడ వచ్చేసి పాస్డ్ ద పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ పాస్ చేసేసారు. 26th జాన్ వచ్చేసి ఇండిపెండెంట్ డేగా వీళ్ళు అప్పుడు ఇండిపెండెంట్ డేగా వాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ డే అని కూడా, ఫస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని ఎప్పుడు అని కూడా అడుగుతారు. తర్వాత సివిల్ డిజోబిడెన్స్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. 1931లో కరాచీ తీసుకుంటే వల్లాభాయ్ పటేల్ ఉన్నారండి. ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ గాంధీ రావత్ ప్యాక్ట్ అనేది ఒకటి ఉంది. తర్వాత రిజల్యూషన్ తీసుకున్నప్పుడు దేని మీద అంటే రిజల్యూషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్. తర్వాత గాంధీ నామినేటెడ్ టు రిప్రజెంట్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారండి, గాంధీ గారు మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారా, లేకపోతే ఒకదానికి హాజరయ్యారా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి హాజరయ్యారు, ఇలా అడుగుతారు. సో ఆయన ఓన్లీ సెకండ్ దానికి హాజరయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆయన ఎన్నింటికి హాజరయ్యారు అనేది. మరి 3ంటికి హాజరైన వాళ్ళు కూడా ఎవరు అని అడుగుతారు. ఇది ఆల్రెడీ అడిగారు, పీవైక్యూ. రిమెంబర్. తర్వాత 1934లో బాంబే తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైం డిమాండ్ చేసింది ఏంటి, సెపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1936 లక్నోలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇక్కడ ఏంటి పుష్ చేశారు అంటే సోషలిస్ట్ ఐడియాస్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. 1937లో ఫైజ్పూర్ లో మరి ఎవరున్నారు, నెహ్రూనే ఉన్నారు. ఫస్ట్ సెషన్ ఇన్ విలేజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ సెషన్ విలేజ్ లో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారని అడుగుతారు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా కిసాన్ సభ జాయింట్ సెషన్. రిమెంబర్. నెక్స్ట్ 1938లో హరిపుర సెషన్, ఎస్సీ బోస్. ఓకేనా. నేషనల్ ప్లానింగ్ కమిటీ సెట్ అండర్ ద ఎవరనండి, నెహ్రూ. ఫస్ట్ అటెంప్ట్ టు డెవలప్ ద నేషనల్ ప్లానింగ్ ఫర్ ఇండియా. రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ 1939 త్రిపుర, రాజేంద్ర ప్రసాద్ అండి. ఓకేనా. సో మీరు ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ రీఎలక్షన్ అవడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1940 తీసుకున్నప్పుడు రామ్ గారు, ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్.
డెసిషన్ టు లాంచ్ ద సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్. ఇక్కడ అడుగుతారు ఏ సెషన్ లో సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు అని అంటారు. 1946 తీసుకున్నప్పుడు మీరత్ అండి, ఇది వచ్చేసి మీరుత్, జేబీ కృపాలని. సో లాస్ట్ సెషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా. ఇక్కడ మీకు అరౌండ్ గా ఒక 5-6 వచ్చేసాయండి ఇంపార్టెంట్వి, ఆల్రెడీ పీవైక్యూలో వచ్చినవి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఈ ఒక 20 అరౌండ్ గా ఉన్నాయి, ఇవి 20 మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా 1 మార్క్ మీ చేతిలో ఉంటుంది. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది కూడా రీచ్ అవుతుంది, ఎందుకనంటే కొంచెం ఇంపార్టెంట్ కంటెంట్ అందరికీ రీచ్ అవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి.